ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా గోపాలపురం నియోజకవర్గంలో పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద వచ్చే ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు అధికారులు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రారంభమైంది. ఈ మొత్తం 2 జిల్లాలకి సంబంధించి గతంలో ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి షేక్ సాబ్జీ మృతితోటి ఖాళీ అయినటువంటి ఆ స్థానానికి ఇప్పుడు ప్రస్తుతం పోలింగ్ అనేది కొనసాగుతుంది. ప్రస్తుతం ఉదయం నుంచి 8 గంటల నుంచి ప్రారంభమైనటువంటి పోలింగ్ కి ఆ టీచర్లందరూ కూడా ఓటు హక్కు ఉన్నటువంటి టీచర్లందరూ కూడా క్యూ లైన్ లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వారందరూ కూడా రావడం జరిగింది. ఏలూరు జిల్లా వ్యాప్తంగా చూస్తే 2667 మంది ఓటర్లు 20 పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిద్దమయ్యారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో 3729 మంది ఓటు హక్కును వినియోగించుకోవాల్సింది. ఇక్కడ కూడా ఆ జిల్లాకు సంబంధించి 20 పోలింగ్ కేంద్రాలని ఏర్పాటు చేశారు. ఓటర్ల సంఖ్య తక్కువే అయినప్పటికీ కూడా ఏర్పాట్ల విషయంలో ఆ పోలింగ్ జరిగేటటువంటి విషయంలో గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. మొత్తం పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ ఈ ఓటు హక్కును వినియోగించుకునేటటువంటి ఉపాధ్యాయులందరూ ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా ఐడి కార్డులు ఖచ్చితంగా క్యారీ చేసి తమ ఓటు హక్కును ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉపయోగించుకునేటటువంటి విధంగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఈ ఎన్నికలకు సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 26 మంది పీఓలు, 78 మంది ఏపీఓలు, అలాగే 26 మంది మైక్రో అబ్జర్వర్లు, 20 మంది రూట్ ఆఫీసర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పోలీసు బందోబస్తు ఎక్కడికక్కడ ఏర్పాటు చేసి వచ్చేటటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అలాగే వాహనాల పార్కింగ్ కూడా దూరంగా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఉదయం నుంచి కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు టీచర్లు ఒక్కొక్కరికి కూడా పోలింగ్ కేంద్రాలకి చేరుకుంటూ ఉన్నారు. సాయంత్రం 4 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగుతుంది. అలాగే 9వ తేదీన కౌంటింగ్ కూడా పూర్తి కాబోతోంది. దీనికి సంబంధించి మొత్తం 5 అభ్యర్థులు అయితే బరిలో ఉన్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఈ ఎన్నికల సిబ్బందికి ఆ పోలింగ్కి అవసరమైనటువంటి శిక్షణ అంతా కూడా అందించడం జరిగింది. అయితే ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా అక్కడికి వచ్చేటటువంటి ఓటర్లకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి అవసరమైనటువంటి సౌకర్యాలను కూడా కల్పించేటటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయి ప్రస్తుతానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం ఏలూరులో కోటదిబ్బలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రం వద్ద అయితే ప్రశాంతంగా ఇక్కడ పోలింగ్ అనేది కొనసాగుతుంది. అలాగే ఉదయం నుంచి కూడా టీచర్లందరూ కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. దాదాపుగా మధ్యాహ్నానికే పోలింగ్ పూర్తవుతుంది అనే ఒక అంచనాతో అయితే అధికారులు కనిపిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణవాస్తవ, మల్లికార్జున, ఏలూరు నుంచి.